మాజీ మంత్రి కుప్పరీశ్వరు మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వీడియోలు చూపెట్టుకుంటా సంవత్సర కాలంలో ఈ పని చేస్తా అన్నాడు, సంవత్సర కాలంలో ఆ పని చేస్తాను అట్లు లక్ష్మణ్ కుమార్ అని ఎన్నికల ప్రచారంలో గ్రామాలలో పోయి నా వ్యక్తిగతంగా ఇన్నిసార్లు ఎట్లు ఓడిపోయింది అని చెప్పి మాట్లాడే కుప్పరీశ్వర్కు రేపు ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తెల్లారి నువ్వు ఈ 10 సంవత్సరాలు చేసినా నీ భాగవతం నీ గొప్పతనం మొత్తం ప్రజల ముందు వెళ్ళా. నువ్వు 10 సంవత్సరాలకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గంలో చేసినటువంటి నీ గొప్పతనం అంతా కూడా మీడియా ముందు పెడతా. నేను 18వ తారీఖు రోజు 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్తా. ఇలా ప్రజల మధ్యలో గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాం. మంత్రి అయిన తర్వాత ఆ శాఖ మంత్రిగా ఉండి అంటే నేను ఏ శాఖ చేసినావు అదే శాఖ నువ్వు చేసినావు. ఒక్క ఎస్సీ బిల్డింగ్ కట్టియలే, ఒక్క మైనార్టీ బిల్డింగ్ కట్టియలే. నువ్వు ఆ శాఖ మంత్రి అయ్యండి. నువ్వు నా మీద వ్యక్తిగతంగా వీడియోస్ పెట్టుకుంటా లక్ష్మణ్ కుమార్ సంవత్సర కాలంలో చేస్తాడు అని మాట్లాడి అబద్ధాలు అంటున్నావు. అబద్ధాల కేర్ ఆఫ్ నీ పార్టీ, మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తానని తలనారుకుంటాను. నీ కేర్ ఆఫ్ మీ పార్టీ. ఏదేమైనా కూడా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లలో ప్రచారంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు రేపు 18వ తారీఖు 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. నీ ధర్మపురి నియోజకవర్గంలో 2009 నుంచి 2014, 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు నీ రాజ్యాన్ని నువ్వు చేసిన అరాచకాలు మొత్తం నీ ప్రజల ముందు పెడతావు.